హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వర్షం అయితే పడుతూనే ఉంది కదండి. నిన్న నైట్ నుంచి అయితే నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉందన్నమాట. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే లేచాము. అప్పటికి ఇంకా మబ్బుగానే ఉంది. టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఈరోజైతే నేను మార్నింగ్ లేవగానే రైస్ అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా ఇంట్లో వాళ్ళు అయితే ఎవరు లేవలేదు. ఫస్ట్ నేనే లేచాను. ఇంకా లేచిన తర్వాత నేను వంట స్టార్ట్ చేసి వాళ్ళని లేపుదాము అనేసి అనుకుంటున్నాను. పిల్లలకి హీటర్ అయితే పెట్టేసి వచ్చాను. వాళ్ళని లేపి ఫ్రెష్ అవ్వమనేసి పంపించాలి. ఇక్కడ వీళ్ళని లేపుతుంటే అయితే అస్సలు లెగవట్లేదండి. పిల్లలు వర్షం పడుతుంది అంటే పెద్దవాళ్ళం కూడా లెగవాలనేసి అనిపించదు కదా. ఇంకా పిల్లలైతే ఇంకా అలాగ దుప్పట్లు కప్పుకొని పడుకొనే ఉన్నారనమాట. నేనైతే చాలాసేపు బతిమలాడాను వాళ్ళని. ఇంకా వాళ్ళు లేచి ఫ్రెష్ అవ్వటానికి అయితే వెళ్ళారు. ఈలోపు మా వారు కూడా లేచేశారనమాట. ఈరోజు నేను లంచ్లోకి వచ్చేసి చిక్కుడుకాయ టమాటా చేద్దాము అనేసి నేను నిన్న నైటే కావాల్సినవన్నీ ఒలిచేసి పెట్టుకుంటాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్కి అంతా ఈజీగా అయిపోతుంది కదా. ఉదయాన్నే లేచి ఇలా ఒలుచుకోవాలి అంటే టైం అవుతుంది అనేసి రేపు ఏం వంట చేయాలి అనుకున్న దానికైతే ఈరోజు నైటే ప్రిపరేషన్ అనేవి చేసేసుకుంటాను. అలానే నైట్ కూడా ఇలాగ ఒలిచి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా త్వరగా పని అయితే అయిపోతుంది కదా. పిల్లల్ని 8:00 కల్లా వాళ్ళనైతే పంపించేసేయాలి. ఇంకా అందుకోసం అనేసి ముందు రోజే నేను ఇలాంటి ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటాను. ఈరోజైతే నేను కుక్కర్లో వేసేస్తున్నానండి. ముందుగానే వీటిల్లోకి ఉప్పు, కారం, పసుపు, నూనె, అలానే ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటో ఇవన్నీ కలిపేసి కుక్కర్లో పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచేస్తాను. ఒక విజిల్ వచ్చిందంటే మనకు కరెక్ట్గా సరిపోతుందనమాట. ఇక నేను వాటర్ ఏమీ యాడ్ చేయను. మనకి తేమ అయితే ఉంటుంది కదా, ఆ తేమతోటి మనకైతే కుక్ అయిపోతుంది అనమాట చిక్కుడుకాయ అన్నది. కాబట్టి నేను వాటర్ అన్నవి ఏమీ వేయకోకుండా ఇక్కడ మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసేసుకుంటాను. ఈలోపు రైస్ కూడా పక్కన పెట్టేశాను కదండి. మార్నింగ్ అంటేనే హడావిడిగా ఉంటుంది కాబట్టి ఇంకా ఓ పక్కన రైస్ పెట్టేశాను. అలానే ఓ పక్కన వచ్చేసి నేను కర్రీకి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నిన్న నైట్ నేను ఇడ్లీకి అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా. ఇంకా అది వేసేసుకుంటే అయిపోతుందన్నమాట. ఇడ్లీ అయితే త్వరగా అయిపోతుంది అనేసి అనిపిస్తుంది నాకు. మామూలుగా దోశ అంటే మనం గంటలు గంటలు స్టవ్ దగ్గర నిలబడేసి అందరికీ సరిపోయేంత వరకు దోశలు వేయాల్సి వస్తుంది కదా. అదే ఇడ్లీ అంటే ఒకసారి వేసాము అంటే అందరికీ సరిపడే అన్ని ఇడ్లీలు అయితే వచ్చేస్తాయి. కాబట్టి నాకు ఈజీగా అయిపోయే టిఫిన్ ఏది అనేసి అంటే ఇడ్లీ అనేసి అనిపిస్తుంది. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువగా ఇడ్లీ అంటేనే ఇష్టపడుతూ ఉంటారు. మెయిన్ లడ్డూకి అయితే ఇడ్లీ అంటే చాలా ఇష్టం అనమాట. నాకు మాత్రమే ఇడ్లీ అంటే ఇష్టం ఉండదు ఇంట్లో. చూడండి నాకైతే పిండి అన్నది బాగా ఇలాగా పులిసిపోయింది. ఇంకా నాకు కావాల్సినంత వరకు సాల్ట్ కలిపేసుకొని మిగతాది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇలా కావాల్సినంత వరకు సాల్ట్ అన్నది వేసుకున్నాము అనేసి అంటే పిండి అన్నది మనకి పులవకుండా ఉంటుంది. లేదు అంటే బాగా పులిసిపోతుంది అనమాట. తినటానికి కూడా ఇడ్లీలు బాగా పుల్లగా వస్తాయి. మనకు కావాల్సినప్పుడు సాల్ట్ అన్నది యాడ్ చేసుకున్నాము అంటే మనకి ఇడ్లీ పిండి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇడ్లీ పిండి అయినా కానీ దోశ పిండి అయినా కానీ నేను కావాల్సినప్పుడే నేను సాల్ట్ అన్నది యాడ్ చేసేసుకుంటాను అనమాట. నేను ఇడ్లీకి కలుపుకునే లోపు నాకు కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. చిక్కుడుకాయ టమాటా కర్రీ కూడా అయిపోయిందనమాట. ఇంకా వెంటనే మళ్ళీ దాని మీదే నేను ఇడ్లీకి పెట్టేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇలా పని వెనకాల పని అయిపోతూ ఉంటే త్వరగా పిల్లలు క్యారేజ్ అన్నది పెట్టేయచ్చు కదా. నాకు ఇడ్లీ వేయటం అంటే చాలా సింపుల్ అనేసి అనిపిస్తుంది. కాబట్టి ఇడ్లీకి అయితే వేసేస్తున్నాను. ఇక్కడ ముందు ఇడ్లీ పాత్రలోకి నేను కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ హీట్ అయ్యేలోపు నేను ఇక్కడ ఇడ్లీకి అయితే వేసేస్తున్నాను. ఇడ్లీ పాత్రలకి ముందుగానే ఆయిల్ అన్నది అప్లై చేసేసాను. ఈరోజు ఆయిలే పెట్టాను. గీ అయితే కొద్దిగా పేరుకుపోయిందండి. వర్షం పడుతుంది కదా, అందుకోసం అనేసి ఆయిల్ అప్లై చేసి పెట్టేశాను ముందుగానే. ఇంకా ఇడ్లీ పాత్రలు అన్నిటికైతే ఇడ్లీ వేసేస్తున్నాను. ముందుగా ఇడ్లీ పాత్రలోకి వాటర్ అన్నవి వేసుకున్నాము అంటే వాటర్ కూడా త్వరగా హీట్ అవుతాయి, ఇడ్లీ కూడా త్వరగా కుక్ అయిపోతుంది. కాబట్టి నేనైతే ఇది ఫాలో అవుతూ ఉంటాను అనమాట. నేను పాత్రలోకి పిండి వేసుకునే లోపు వాటర్ అయితే హీట్ అయిపోతాయి. కాబట్టి ఒక 5 to 10 మినిట్స్లోనే ఇడ్లీ అన్నది ప్రిపేర్ అయిపోతుంది.
వేడి వేడి ఇడ్లీలోకి మనం నెయ్యి వేసుకొని కారపొడి చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి. ఇంకా ఈరోజైతే నేను చట్నీయే చేస్తున్నాను. కారపొడి అయితే ఏం లేదు. కారపొడి ప్రిపేర్ చేయాలి అనేసి అనుకుంటున్నాను కానీ కారపొడి అయితే ఏం చేయలేదు. ఇంకా నేను ఇడ్లీ పాత్రలను అయితే పెట్టేస్తున్నాను. నేను ఇడ్లీలు కూడా అయిపోతే ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేయాలండి. చట్నీ అయితే ఈరోజు నేను పల్లి చట్నీ కాదు, టమాటా పచ్చడి చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఎక్కువగా టమాటా పచ్చడి అయితే ఇష్టపడతారు కదా అనేసి ముందుగా అయితే పాలు పెడదాము అనేసి అనుకుంటున్నాను. పాలు మా వారు బయట తీసుకొస్తున్నారు అనేసి చెప్పాను కదండి, గేదె పాలు తీసుకొస్తున్నారు కదా. ఈ పాలు అయితే చాలా మంచిగా మీగడ అన్నది అయితే వస్తుంది. ఒకరోజు కాచి నేను పాలను అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను మీగడ తీసేస్తాను. మీగడ అయితే చూడండి ఎంత మంచిగా వస్తుందో. ఇలా మీగడ వచ్చింది అనేసి అంటే మనకి ఇంట్లో నెయ్యి చేసుకోవటానికి కూడా బాగుంటుంది కదా. కాబట్టి చాలా మంచిగా వస్తుందన్నమాట మీగడ అన్నది. ఇదివరకటి కన్నా కానీ కొద్దిగా మంచిగానే వస్తుంది మీగడ అనేసి చెప్పేయచ్చు. ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటేనే మనకు మీగడ అన్నది వస్తుంది. కాబట్టి నేను పాలు తీసుకొచ్చిన రోజు అయితే యూస్ చేయను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే యూస్ చేస్తాను. పిల్లలు నిన్న నైట్ నేను క్యారెట్ కట్ చేస్తాను అంటే పిల్లలు పాలు కావాలి అనేసి అడిగారు. ఇంకా వాళ్ళు అడిగారు కదా అనేసి పాలు ఇద్దాము అనేసి ముందుగా మీగడైతే సపరేట్ చేసేసి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా పిల్లల కోసం అనేసి పాలు అయితే కాయటానికి ఒక గిన్నెలోకి పోసేసుకుంటున్నాను పాలు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి నాకు 2 వీక్స్ది ఈ మీగడ వచ్చేసి. వీక్లీ 1 టైమ్స్ పాలన్న తీసుకొస్తామన్నమాట. ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ పాలు తీసుకొస్తే అవి పాలు తోడేయడానికి పిల్లలకు పాలు ఇవ్వడానికి నాకైతే సరిపోతాయి. ఇవైతే వాటర్ ఏమి కలపని పాలండి. కాబట్టి నేను వాటర్ అన్నవి కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉంటాను. పిల్లలకి అలా ఇచ్చాము అన్నా కానీ కొద్దిగా హెల్త్కి ప్రాబ్లం అవుతుంది కదా అనేసి, వాతం చేస్తుంది అనేసి నేనైతే కొద్దిగా వాటర్ అన్నవి కలుపుతాను. పిల్లలకి ప్లెయిన్ పాలు ఇస్తున్నాను ఈ మధ్య. ఈ పాలు అయితే కొద్దిగా తీయగా కూడా ఉంటున్నాయి. షుగర్ వేసాము అంటే ఇంకా బాగా స్వీట్నెస్ ఎక్కువైపోతుంది అనేసి నేను ఎటువంటి షుగర్ కూడా యాడ్ చేయకుండా ఇచ్చేస్తున్నాను నేను పిల్లలకి. పాలు వేడయ్యేలోపు ఇంక ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది కదా. పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాను అనేసి అంటే మాత్రం పని అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది నాకు. మార్నింగ్ అంతా హడావిడిగానే ఉంటుందండి. లేచిన దగ్గర నుంచి పిల్లలు వెళ్ళే అంతవరకు హడావిడిగానే ఉంటుంది. పిల్లలు ఒకసారి బయలుదేరి వెళ్ళారు అనేసి అంటే మాత్రం ఇక నిదానంగా పని చేసేసుకోవచ్చు అనేసి అనిపిస్తుంది. ఒక్కోసారి ఏం చేస్తున్నామో కూడా అర్థం కాకుండా అయిపోతూ ఉంటుంది అనమాట. ఒక నిమిషం లేట్గా లేసాము అంటే ఇంకా పిల్లలు వెళ్ళేంత వరకు హడావిడిగానే ఉంటుంది. పిల్లలకి ఇలాగా నేనైతే సమిదాకి సపరేట్గా పెడతాను కర్రీ అన్నది. తను 1 బాక్సే తీసుకెళ్తుంది కాబట్టి సపరేట్గా పెట్టేస్తాను. లడ్డుకి కూడా ఇలాంటి బాక్స్ అయితే తీసుకోవాలి, వాడు కూడా అడుగుతున్నాడు. మొన్న లడ్డుకి అయితే వేరే లంచ్ బాక్స్ తీసుకొచ్చాము కానీ వాడికి ఆ బాక్స్ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా ఆ బాక్స్ అయితే తీసుకువెళ్ళట్లేదు, వేరే బాక్స్ తీసుకెళ్తున్నాడు. ఇలాంటి బాక్స్ కావాలి అనేసి అడిగాడు. ఇంకా వాడికి కూడా ఇలాంటి బాక్స్ అయితే ఒకటి తీసి పెట్టేసేయాలి. పిల్లలిద్దరికీ నేను లంచ్ అయితే పెట్టేశాను. ఇంకా వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇంకా ఎంత లేట్ చేస్తూ ఉంటారో, మనము ఎంత హడావిడి పడతామో వాళ్ళంత లైట్ తీసుకుంటూ ఉంటారనమాట ప్రతిదీ. కాకపోతే మనకున్నంతగా వాళ్ళ పిల్లలైతే అంత హరీ బరీ ఏమి ఉండరు అనమాట. అంత కామ్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ పనులైతే వాళ్ళు. నన్ను అయితే పిల్లలు విసిగిచ్చారండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. ఇంకా నేను ఇలాగ క్యారేజ్ అంతా పెట్టేసిన తర్వాత ఇంకా సమిదాకి అయితే జడలు వేసుకోవటం రావట్లేదు. తనకి జడలు అయితే నేనే వేయాలి. తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు, లడ్డు అయితే రెడీ అయిపోతాడు, సమిదాకి మాత్రం నేను జడలు అయితే వేయాలి. జడ అంటే ఒక్క జడలే అండి, కాలేజ్కి వెళ్తుంది కదా. నేను టమాటో పచ్చడి అయితే చేస్తున్నాను ఈరోజు. చాపర్లో వేసేస్తున్నాను. మిక్సీ వేద్దాము అనేసి అనుకున్నాం కానీ మిక్సీలో ఎందుకు తిన్నట్టు అనిపించట్లేదండి. చాపర్లో వేస్తే మనకి రోట్లో నూరినంత ఫీల్ వస్తుంది. కాబట్టి పచ్చడి అయితే ఈరోజు నేను చాపర్లో వేసేస్తున్నాను. చాపర్లో వేసేసి ఒకసారి 3-4 సార్లు ఇలా తిప్పాము అనేసి అంటే బాగొస్తుంది పచ్చడి అన్నది. కాబట్టి ఈరోజు నేను చాపర్లో వేసేస్తున్నాను పచ్చడి. నేను
ఉదయాన్నే లేచిన వెంటనే ఇది పచ్చడికి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అది షూట్ చేయటం అయితే మర్చిపోయాను నేను. ఇంకా ఇక్కడ పచ్చడి అయితే చాపర్లో వేసేస్తున్నాను కదా. ఈ చాపర్ అయితే చాలా మంచిగా పనిచేస్తుందండి. మనం ఆనియన్స్ కట్ చేసుకోవటానికి కానీ, టమాటో పేస్ట్ చేసుకోవటానికి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. ఇలాగా 2-3 సార్లు ప్రెస్ చేసేసాము అనేసి అంటే మనకి పచ్చడి అన్నది రెడీ అయిపోతుంది. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇంకా చారు అన్నది కంపల్సరీ పెట్టాలి కదండి ఇంట్లో. మళ్ళీ ఈరోజు కూడా మిరియాల చారు పెడదాము అనేసి అనుకుంటున్నాను. మా వారికి అయితే కొద్దిగా జలుబు అయితే ఉంది. ఇంకా అందుకోసమని ఈరోజు మిరియాల చారు కొద్దిగా ఘాటుగా పెడదాము అనేసి ఈ చిక్కుడుకాయ టమాటా అన్నది అయితే దగ్గరగా వండేసాను అనమాట. దాంట్లోకి చారు కాంబినేషన్ అయితే బాగుంటుంది కదా. ఈలోపు ఇడ్లీలు కూడా అయిపోయినాయి. ఇంకా పిల్లలకైతే పెట్టేస్తాను. పిల్లలు అయితే రెడీ అయిపోయారు. ఇంకా వాళ్ళకి పాలు పోసి ఇచ్చేసి ఇడ్లీ పెట్టేశాను అంటే ఇంకా వాళ్ళు తినేస్తారు. టైం వచ్చేసి 7:30 అయిపోయింది. 7:30 అంటే వాళ్ళు టిఫిన్ చేసేలోపు 7:45, 10-8 అట్లా అవుతుంది. ఇంకా వాళ్ళైతే ఇంకా హడావుడిగా పరిగెత్తుతూనే ఉంటారనమాట. పాపం వాళ్ళని చూస్తే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. అలాగా హరీబరీగా పరిగెత్తుతూ ఉంటే మనం ఉదయాన్నే లేపినప్పుడు లేస్తే బాగుంటుంది కదా. కాకపోతే వాళ్ళేమో మనం చెప్పిన మాట వినరు. ఇంకా ఏం చేస్తామండి, ఇంకా అలానే ఉంటుంది కదా. ఇంకా పిల్లలకైతే ఇక్కడ ఇడ్లీ అయితే వేసేస్తున్నాను నేను. పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మా వారైతే టిఫిన్ అన్నా చేసేస్తారు. మామూలుగా అయితే ముందు జ్యూస్ అయితే తాగేస్తారనమాట. జ్యూస్ తాగేసి వచ్చిన తర్వాత ఆయన టిఫిన్ చేసేసి ఆఫీస్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతారు. ఇంకా ఇక్కడ చూడండి ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చేసినాయి అనమాట. మనం ఇలాగా పెరిగేయటం వలన అయితే నాకు ఇడ్లీలు చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి. కాబట్టి నేను ఇడ్లీ వేసిన ప్రతిసారి కొద్దిగానే పెరుగు అన్నది వేసేసుకుంటాను. పెరుగు వేస్తేనే ఇలా పొంగుతుంది మంచిగా ఇడ్లీ అన్నది నా ఫీలింగ్. అంతే, ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఫాలో అవుతూ ఉంటారులేండి. నాదే ఫాలో అవ్వాలి అనేసి నేనైతే ఏం చెప్పను. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. ఇంకా ఇడ్లీలోకి ఈరోజు ఇడ్లీలు బాగా వేడిగా ఉన్నాయి కదా. వేడివేడి ఇడ్లీలోకి నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి వేసాము అనేసి అంటే టేస్ట్ అయితే ఎంత బాగుంటుంది కదండి. మీలో ఎంతమందికి ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని తింటారు అలవాటు ఉందో ఒకసారి నాకైతే కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి మీరు. నేనైతే ఇడ్లీ అసలుకు తినను. కాకపోతే ఇంకా పిల్లలకైతే కంపల్సరీ ఒక డేలో 1-2 సార్లు ఒక 2 స్పూన్లు అయినా కానీ నేను నెయ్యి అన్నది పెడుతూనే ఉంటాను. నేను పిల్లలకి ఎంత నెయ్యి పెడితే అంత మంచిది కదండి. డైలీ 2 స్పూన్లు పెడితే ఏం కాదండి. మనం పిల్లలు లావు అవుతారు అనేసి అనుకుంటాము, కానీ అంత లావేం అవ్వరు. మనం కనుక ఇలా చేసి పెట్టాము అంటే మనం ఇంట్లో చేసిన నెయ్యే కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఇంకా ఇడ్లీ అయితే వేసి ఇచ్చేసాను. పిల్లలు ఇద్దరు తినేసి పాలేస్తే తాగేస్తారనమాట. చూడండి టైం అవుతుంటే ఫోన్ పట్టుకొని చూస్తూనే ఉంది. పిల్లలకి ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు కదా. నాకేమో టైం అవుతుందన్న కంగారులో ఉంటాను నేను. వాళ్ళేమో కామ్గా ఉంటారనమాట. లడ్డూకి ఇడ్లీ అయితే బాగా నచ్చిందంట. అందుకనేసి సూపర్గా ఉంది మమ్మీ అనేసి చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా నేను ఇక్కడ జడ కూడా వేసేసాను. నేను జడ వేసినా కానీ ఇంకా పాలైతే తాగలేదు. చూడండి ఒక ఇడ్లీ అలానే పెట్టేసింది. పాలు తాగుతూ ఇడ్లీ అయితే తింటుంది సమిధం. లడ్డు అయితే తినేసాడు. ఇంకా పిల్లల్ని అయితే పంపించేసిన తర్వాత నేను ఇలాగ దిబ్బ రొట్టె అయితే వేసుకున్నాను అనేసి అంటే నా టిఫిన్ అయితే అయిపోతుంది. ఒక్కటి తిన్నామంటే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ తినాల్సినంత అవసరం ఏమీ ఉండదు. ఒక్కటి తింటేనే కడుపు ఫుల్ అయిపోతుంది. మీలో ఎవరైనా కానీ ఇడ్లీ పిండి ఇలా ఉంది అనేసి అంటే దిబ్బ రొట్టె వేసుకొని తినడానికి ఇష్టపడుతూ ఉంటారా అండి? నేనైతే చాలా ఇష్టపడతాను. ఇంట్లో ఇడ్లీ వేసిన ప్రతిసారి నేనైతే ఇలాగ దిబ్బ రొట్టె అయితే వేసుకొని తింటాను. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్. బాయ్.